పెద్ద మనుషులు అన్నాక 10 దిక్కుల తిరగాలి, 10 మందితోని మాట్లాడాలి, 10 పనులు చక్కబెట్టాలి, అంతో ఇంతో పబ్లిక్కు పనికొచ్చే ఇగ్రం చేయాలి. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇగ్రబెట్టాలని చూస్తుంటారు మన సీఎం సార్లు. ఇట్లనే ఇప్పుడు బయటి దేశం పోయి రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు తిప్పల పడుతుర్రు. 2 దినాల సార్లు పోయి మరిగ ఎంతమంది మన దిక్కు కంపెనీలు పెడతామన్నారు. ఏం కథ చూద్దాం పారే. ఉత్తగానే పోతిమి వస్తిమి అంటే ఎట్లయితది? అసలే ఏగస్పాచోళ్ళు మిటమిట చూస్తాండ్రు. అందుకే 2 రాష్ట్రాల సీఎంలు, 2 రాష్ట్రాల ఐటీ మంత్రులు దావోస్ మీటింగులలో గట్టిగా ఎగుర పెడతాండ్రు. ఇప్పటికే ఏపీలో దుబాయ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికే దస్కతులు చేసినాయట. ఓడరేవులలో అవోటి ఓటి సవలతులు చేయనికే జపాన్ దేశమోళ్ళు ఏపీ సర్కారుతో కలిసి పనిచేస్తామన్నారట. అమరావతిని సైబర్ సెక్యూరిటీ పట్టణం లెక్క తీర్చిదిద్దనికే ఇజ్రాయిల్ దేశపోలతో సీఎం బాబు సారు మాట ముచ్చట్లు చేసిండు. డ్రోన్లు తయారు చేయనికే, గలీజ్ నీళ్లను మంచి నీళ్ళ లెక్క మార్చనికే ఇజ్రాయిల్ టెక్నాలజీ ఇయ్యాలని అడిగినరాట. అటు ఆర్ఎంజెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ విశాఖపట్నం, రాయలసీమల దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టనికే తయారైందట. ఐటీ మంత్రి లోకేష్ సారు ఒక్క మీటింగ్ తోనే 1,00,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిండని సైకిల్ పార్టీ వాళ్ళు సంబురంగా చెప్తాండ్రు. ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు, అటు మంత్రులు అందరూ తీరు కంపెనీల ప్రతినిధులతో మీటింగ్ అవుతుండ్రు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీల పెట్టుబడులు పెట్టనికే యూఏఈ కంపెనీలు సై అన్నాయట. గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ గిట్లా అందరితో మీటింగ్ అయినరట సర్కార్ వాళ్ళు. ఈసారి పెట్టుబడులు వరద లెక్కనే బారుతాయా అంటుండ్రు. మరి చూడాలి ఏమేం కంపెనీలు తీసుకొస్తారో, ఎట్టెట్ట ఎలుగులో చేస్తారో. ఏమైనా పెట్టుబడులు వచ్చి రాష్ట్రం ముంగడికి పోతుంది, కొలువులు వస్తాయంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్. మాటలు మల్లె పువ్వు లెక్క ఉండాలి, చేతలు నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. వెనకట మన లీడర్ సభలు ఇట్లనే ఉండేటోళ్ళు. రాజకీయాలకే వన్నె తెచ్చిన లీడర్లు ఉన్నారు మన దగ్గర. కానీ రాను రాను ఇప్పుడు మొత్తం మారిపోయిర్రు. ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటుర్రు, ఏది పడితే అది మాట్లాడుకుంటుర్రు. ఆఖరికి నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకుంటుర్రు. అసలు మన లీడర్ సభలకు ఏమైందబ్బా అని పరిశాన్ అవుతుర్రు చాలా మంది. ఇక చూడుర్రు ఏమైందో. అరే రే 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 ఓ సార్లు ఆగరాదు రే. అబ్బరబాయి ఆయు అనుకుంటా కొట్టుకున్నంత పని చేసిరు కదా. ఆగో ఎంపీ సార్ అయితే వాళ్ళను వీళ్ళను పక్కపోతున్న వాళ్ళను 2 ఏట్లు వేయని వేసిండు. టెంకాయ పండు కొరకు తల పండ్లు పలుకుతాయా ఏంది అన్నట్టు అయింది పోన్రిలో వెళ్ళి. ఓ దిక్కు ఎంపీ మల్లురావి, ఇంకో దిక్కు ఎమ్మెల్యే విజయుడు. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. అసలు ఇంతకీ ఏమైందంటే మంగళవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు అనే ఊళ్ళో సీసీ రోడ్లు వేసినందుకు చెక్కుబండ బాధించిండ్రు. చెయ్యి పార్టీ ఎంపీ, కారు పార్టీ ఎమ్మెల్యే 2 పార్టీల కార్యకర్తలు అంతా కలిసిపోయిండ్రు. అయితే నడమ ప్రోటోకాల్ లేని మనిషి ఆలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకుబండ కాడ టెంకాయ కొట్టనికి పోయిందట. దానికి ఇక ఏ అట్టెట్ట కొట్టనిస్తారు అని ఎమ్మెల్యే విజయుడు గరం అయిందట. టెంకాయల సంచి గుంజుకున్నాడట. ఇక అక్కడి నుంచి చాలా ఇందులో వెళ్ళి అడగనిక నువ్వేవాళ్ళు అనుకుంటే ఎంపీ సారు ఎమ్మెల్యే మీదికి పోయేటాలకు రచ్చ అయింది. పోలీసోళ్ళు గిట లేకుంటే లాడా ఇంగిత దూరం పోయేదే. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద చెయ్యి పార్టీ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు నడమ గట్టిగానే అవుతుంది చెప్పడం. ఇక చూడర్రి మల్లురావి సారును అడిగితే ఏమన్నాడో. నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే, నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా. ఇంకో దిక్కు ప్రోటోకాల్ పాటిస్తలేరని అడిగితే కొట్లాటకొచ్చిండ్రు. మా వాళ్ళను వాటికపోయి లోపటేసిండ్రు. ఇదేం పద్ధతి అని గరం అయిండు ఎమ్మెల్యే సాబు. అటు మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు కూడా కోపానికి వచ్చిండ్రు. ఎంపీ మల్లురావి మాఫీ చేయమని అడగాలి అని డిమాండ్ చేసిండ్రు. ఇక అది అట్లుంటే టెంకాయలు కొట్టే కాడ తేడా కొట్టి లొల్లి పెట్టుకున్న ఎంపీ ఎమ్మెల్యేను చూసి పబ్లిక్ మస్తు నారాజు అవుతుండ్రు. నలుగురికి చెప్పేటోళ్ళే గిట్ల పబ్లిక్ ల కలబడ్డట్టు చేస్తే ఇక ఏం పతారు ఉంటది సార్లు మీకు. అయినా సీసీ రోడ్లు సార్లేం జేబులకేంచి పైసలు తీసి వేపిత్తలేరు కదా. పబ్లిక్ పైసలతో చేసే పనులకు కూడా గిట్ల టెంకాయలు కొట్టే కాడ పంచాయతీ పెట్టుకుంటారా, కొట్టుకోనికే పోతారా అని తీరులో మాట్లాడుకుంటారు ఇప్పుడు జనాలు. ఇదివరకు తాపకో మీటింగ్ పెట్టేది, అందరినీ పలకరించేది. కానీ ఈ నడుమ సార్ వస్తనే లేడు, అసలే పట్టించుకుంటలేడు అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలంతా రంది పెట్టుకున్నారట. అన్న పిలుస్తలేడు, మాట్లాడతలేడు అని మనది ఎక్కువైందట. అందుకేనేమో ఇగో సార్ తాడేపల్లి ఆఫీస్లా కార్యకర్తలతోని మీటింగ్ అయిండు. మరి ఇక ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. పాన్రి.
ఇక ఆలస్యమేం లేదు, రంగంలోకి దిగుడే అన్నట్టు చెప్పుకొచ్చిండు మాజీ సీఎం జగన్ సారు. కార్యకర్తలకు గట్టిగానే ధైర్యం చెప్పిండు. ఈ నడుమ సార్ అస్సలు మాట్లాడతలేడు, ఇంటికి పిలుస్తలేడు అని ప్యాన్ పార్టీ కార్యకర్తలు రంది పెట్టుకున్నారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా. అవు అందుకే కావచ్చు ఏలూరు పంక పార్టీ కార్యకర్తలను సారు తాడేపల్లి ఆఫీసుకు పిలిపించిండు. అన్ని తీర్ల మాట్లాడిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే వచ్చే ఏడాదిలా జగన్ సారు పాదయాత్ర చాలు చేస్తాడట. రాష్ట్రం అంతా సుడి పెడతాడట. మీటింగులు జోరు ఉంటాయట. పాదయాత్ర కొరకు ఇప్పటి సందే గట్టిగా తయారు కావాలన్నట్టు కార్యకర్తలను హుషారు చేసిండు సారు. ఇప్పటి సంది ప్రతి వారం ఒక నియోజకవర్గం నుంచి కార్యకర్తలను ఆఫీసుకు పిలుచుకొని మాట్లాడతాడట. ఇక అది అట్లుంటే ఈ నడమ పిన్నెల్లి దిక్కు పార్టీల కొట్లాటల పానం పోయిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ ఇంటోళ్లను కూడా ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడిండు సారు. పార్టీ అన్ని తీర్ల అండగా ఉంటుందని ధైర్యం చెప్పిండట. అంతేకాదు చెలో పిన్నెల్లి కార్యక్రమం చేస్తారట. జగన్ సారే పిన్నెల్లి పోతాడట. అంత చూస్తుంటేనైతే ఇక ఏపీలో బ్యాన్ పార్టీ వాళ్ళు జోరు పెంచుతున్నట్టే ఉన్నది కదా అనుకుంటారు చాలా మంది. అన్నిటికీ మించి మళ్ళోసారి పాదయాత్రకు తయారైతున్నాడు మాజీ సీఎం. ఇక ఏపీ రాజకీయం గట్టిగానే చిటపటలాడుతుంది పోయినరి అనుకుంటారు ఇప్పుడు అందరూ. మున్సిపాలిటీ 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 గీ నడమ ఎవ్వరిని మందలిచ్చినా మున్సిపాలిటీ ఓట్ల ముచ్చటే. ఏడ నలుగురు కూర్చున్నా మున్సిపాలిటీ ఓట్ల ముచ్చటే. ఏ పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, పబ్లిక్ ఏమనుకుంటుర్రు, ఏ పార్టీకి వెళ్ళి పబ్లిక్ మొగ్గు చూపుతుర్రని ఎవళ్ళ కాళ్ళు మత్తళ్ళ మీద కూర్చొని చెవులు కొరుక్కుంటుర్రు. పబ్లిక్ అనుకున్నట్టే లీడర్లు కూడా మస్తు జోరు పెంచిర్రు. ఏహే ఎక్కడిది జోరుంది పో మున్సిపాలిటీ ఓట్ల ప్రచారం. ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు షెయి పార్టీ వాళ్ళు, నడమ నడమ పువ్వు పార్టీ వాళ్ళు ఎవ్వరు తగ్గుతలేరు. ఒకళ్ళని పట్టకొకళ్ళు తిరుగుతూనే ఉన్నారు మా జోరుగా. చిన్న సీఎం బట్టి సారు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ తుమ్మల సార్ల నెంబడేసుకుని జగిత్యాల జిల్లాలో తిరిగేందుకు పోయింది. అలా ఒత్తుడుతోనే ధర్మపురిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసేరు. మంత్రులు వస్తులని అయ్యవార్లు సుత పూర్ణ కుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు మా జోరుగా. అటెంక శంకుమండలు వాదేడి కార్యం. ఇంటిగ్రేటెడ్ స్కూలు, సర్కార్ డిగ్రీ కాలేజ్, ఎస్సీ మగ పొల్లగాళ్ళ హాస్టల్, బంగ్లా, సబ్ స్టేషన్ ఓ ఇట్ట బొచ్చెడు పనులకు శంకుబండలు బాధ్యులు. అటంక చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ ఈ మాట అన్నాడు. చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పేటువంటి స్థాయిలోనే విద్యార్థులు విడదీసేటువంటి కార్యక్రమం రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా వేరువేరుగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. అలా కాకూడదు. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలి అంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఒక ఉమ్మడి కుటుంబంలాగా వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి అందరం కలిసి ఆలోచన చేశాం. ఓ ఒకటా రెండా సర్కారు పట్టుకొచ్చిన పథకాలు 11 పూసగుచ్చిండు సారు. వ్యవసాయం చేసుడు దండగా కాదు, ఊరేస్తే ఉరి కాదు, వ్యవసాయం చేసుడు పండగ అనేది తుమ్మల సార్ అన్నమాట. ప్రతిపక్షాలు అనుకున్నాయి వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క స్కూల్ మీ పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ప్రతి నియోజకవర్గానికి కడతానని చెప్పి ఈ రోజున శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు కొనసాగించేటటువంటి శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అన్ని పథకాలని ఒక్కొక్కటి మేము తీర్చుకుంటూ వస్తున్నాం. ఇట్లా మంత్రులు తలవరోగు ఓతులు, శంకుమండలు బాత్తుర్లు, పబ్లిక్ షెవుల్లో తేనె పోసినంత సల్లటి ముచ్చట్లు చెప్తుర్రు. మున్సిపాలిటీ ఓట్లు దగ్గర పడుతుండటంతోని పబ్లిక్ లో తిరిగేటి ఎగిరం చేస్తున్నారు అన్నట్టు లీడర్లు. మంత్రులు సరేనన్నారు. ఎన్నికల సంఘపోలు రిజర్వేషన్లు ఓ 75 ఓట్ల గుర్తుల్ని విడుదల చేసేది కూడా ఆల్రెడీ. ఇక షెడ్యూల్ ఒకటి వచ్చిందంటే ఖాతం ఓట్లు పడుడే ఆలస్యం ఉంటది. ఇక గీ నడమనే కాదు, పట్నం మస్తు పెద్దగా అవుతుంది. మున్సిపల్ ఆఫీసులు పెరుగుతున్నాయి. జోన్లు, సర్కిళ్ళు, డివిజన్లు గిట్ల అన్ని రకాల ఆఫీసులు జనాలకు అందుబాటులోకి రాబోతున్నాయి అని మన పటాస్ వార్తలల్లో చెప్పుకున్నాం కదా. అగో అన్నట్లే కొత్త ఆఫీసులకు పరదా గుంజేటి కార్యం ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. ఇక చూడుర్రి సికింద్రాబాద్ దిక్కు కొత్త ఆఫీస్ కొలాయించే కార్యం ఎట్లయిందో. పట్నంలో ఇంకో 2 కొత్త మున్సిపల్ సర్కిల్ ఆఫీసులు చాలా అయినాయి వాళ్ళు. సికింద్రాబాద్ జోన్ కింద కవాడి కూడా ఇంకా ముషీరాబాద్ కొత్త సర్కిల్ ఆఫీసులు వస్తున్నాయని ముచ్చడం అందరికి ఎరుకున్నదే కదా. ఒక ఆఫీసులను చాలు చేస్తాను పోయిండు మంత్రి పొన్న ప్రభాకర్ సారు. మంత్రితో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాలన్న, పట్నం మేయర్ విజయలక్ష్మి మేడం,
జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సారు ఇంకా మున్సిపల్ అధికారులు నాయకులు పేద పెట్టిన అదిరిపడ్డరు. ఇట్లా సర్కారోళ్ళు అధికారులు నాయకులు వాళ్ళ అభిమానులు రాగా ఆఫీస్ కాడ పెద్ద పండుగ వాతావరణం కనబడ్డది. మొదలు అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే గుమ్మడికాయ పట్టుకొని దిష్టి తీసిండు ఎమ్మెల్యే గోపాలన్న. అదైనాక మంత్రి పొన్నం సార్తో కూడా పచ్చ రిబ్బన్ పట్టుకుని కత్తిరించి అందరు కలిసి లోపలికి పోయిరు. ఇక అప్పటికే అంత తయారు చేసి పెట్టిన పరదా గుంజి కొత్తగా కట్టిన ఆఫీసుని చాలు చేసిరు. పరదా గుంజుడు ఒడిచినాక ఆఫీసులో పోయిన మంత్రి సారు పట్నం మున్సిపాలిటీని మరింత పెద్దగా చేయబోతున్నాం, జనం తిప్పల ఏదున్నా ఎంట్రీ తచ్చిపోయేటట్టు కొత్త ఆఫీసుని దబ్బిన గులాంచబోతున్నాం అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లు పెరిగిన తర్వాత 12 జోన్లుగా 60 డివిజన్లుగా విస్తీర్ణం జరిగిన తదుపరి పరిపాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని అంశాలను మార్గదర్శకత్వం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 10 నుంచి పాలకవర్గం కాలపరిమితి ముగుస్తూ ఉంది కాబట్టి అధికారుల బాధ్యత మరింత పెరుగుతూ ఉంది. ప్రజా సమస్యల్ని నేరుగా అధికారులే స్వీకరించి పరిష్కరించేటువంటి బాధ్యత ఏర్పడుతుంది. అదన్నట్లు ఇంతకు మునుపు పట్నం మున్సిపాలిటీ 6 జోన్లు 30 సర్కిళ్లు 150 డివిజన్లు ఎక్కువండే గాని ఏమంట పట్నం పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటి వాకిందో మున్సిపాలిటీని సుధా వేయించినాం. 6 జోన్లను 12 జోన్లు 30 సర్కిళ్లను 60 150 డివిజన్లను 300 వేయించినాం. ఇట్లనే అన్ని ఆఫీసులను సుధా ఎంత దబ్బినైతే అంత దబ్బిన చాలు చేస్తాం, జనాలకు అన్ని తీర్ల పనులు చెప్పున చేసుకునేటట్టు సాధిస్తామన్నట్టు మాట్లాడుకొచ్చిన మంత్రి సారు. అంతేకాదు ఢిల్లీలో ఉన్నట్టు కాలుష్యం మన పట్టణంలో ఉండొద్దని అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ముంగడ పట్టణాన్ని మరింత ఎలుగులో చేస్తామని పూసగుచ్చుండు. ఏదేమైనా పట్టణం విశీరం అవుతుందంటే గొప్ప ముచ్చటే మరి అని అనుకుంటారు అందరూ. ఆరుగాలం అర్కతోని సోపతి చేసే రైతన్న బతుకు ఎప్పుడు అద్రగనమే అని ఎన్నో వార్తలు రాసినాము, చూపించినాము. దుక్కి దున్ని కాడ నుంచి షురు చేస్తే పంట అమ్ముకునే దాకా అడుగడుగున అవస్థలే. కానీ అసొంటి రైతు ముఖంలా ఇప్పుడు జర్రంత సంబరం కనబడుతుంది. ఎందుకంటే రైతు కళ్ళల్లో సంబరం నింపింది ఎర్ర బంగారం. ఇక చూడుర్రి. వారేవా, రైతు కళ్ళల్లో చాలా వద్దులకు సంబరం కనబడదు కదా. వరంగల్ జిల్లా ఎనుమాముల మిర్చి మార్కెట్ కు మిరపకాయల బస్తాల బండ్లు పోటెత్తినాయి. ఇక వచ్చిన రైతులకి చాలా మటుకు గిట్టుబాటు ధర దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే మిరపకాయల ధరలు అన్నదాతలు ఆ రేంజ్ లో కృషి చేస్తున్నాయి. మరి అయితే మామూలు మిర్చి కంటే ఎల్లో మిర్చి అయితే ఇగింత పిరం ధర వాళ్ళు కూడా మస్తు పరిశాన్ చేస్తుంది, తెచ్చిన వాళ్ళు మురిపిస్తాంది. ఇక చూస్తారు కదా, ఇదేగా ఎల్లో మిర్చి మార్కెట్ లో ఇదే ఇప్పుడు కింగు. కింటాలకు 44,000 వాళ్ళకు కూడా తీసుకొచ్చిన రైతులను మస్తు మురిపిస్తాంది. అయితే మామూలు ఎర్ర మిరపకాయలకు దేనికి సుత ఇంత ధర వలకదు. మరి ఈ ఎల్లో మిర్చికి ఎందుకు ఇంత ధర అంటే ఇది ఏడబడితే ఆడ బండదాట. తెలంగాణ అంతటా కేవలం 10,000 ఎకరాలలో మాత్రమే సాగు చేస్తురట. అదిగిన ఉమ్మడి వరంగల్ ఇంకా నల్గొండ జిల్లాలల్లా. ఇక పండినగా గింతంత పంటను కూడా బయట దేశాల్లో పట్టుకపోతే అక్కడ వాళ్ళు దీన్ని కలర్స్ తయారు చేయడం కోసం మందులు ఇంకా కాస్మెటిక్లు అసంటివి కాకుండా చిప్స్ పైన పెప్పర్ స్ప్రే లెక్క దళతను బగ్గ వాడుతారట. అందుకే గింత పిరం ధర వలుకుతుంది అని అంటున్నారు మార్కెట్ అధికారులు. ఇది ఇట్లుంటే వండర్ హార్ట్ మిర్చి కింటాకు 26,200, తేజాకాయలు కింటాకు 22,000, దీపికా రకం 26,200, US 341 రకం 25,500 లెక్కలు వలుకుతున్నాయి. ఏదేమైనా నిరుడు పసుపు రంగు మిరపకాయలు 16 నుంచి 17,000 దాకానే వలికినాయి. గానీ ఈ తాప 2 నిమ్ములు ఎక్కువై 44,000 దాకా వలుకుతుంది. వేస్తే గీస్తే గిసుని పంట వేయాలి, గిట్టుబాటు ధర డబల్ వస్తుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన కడమ రైతులు. ఉరుకుడే ఉరుకుడు, ఒక ఉరుకుడు కాదు పోర్రి. బంగారము వెండి పోటీ పెట్టుకుని ఉరుకుతున్నాయి. చూస్తూనే లక్షలే దాటిపోతున్నాయి. కొత్త బంగారం కొనుడేమో కానీ పాత బంగారాన్ని పైలంగా పెట్టుకోవాలి అన్నట్టే అవుతున్నది ఇప్పుడు. మరిగా బంగారము వెండి రేట్లు ఎట్లెట్లున్నాయి, మళ్ళెంత పెరిగినాయి చూద్దాం పార్రి. ఆగో ఈగో అనుకుంటా అందనంత ఎత్తుకే పోతున్నాయి బంగారం వెండి. ఇప్పటికే ఒక్క మాసం కొందామన్నా సామాన్యులకు తడిచి మోపెడైతాంది. అసోంటిది ఇప్పుడు మొత్తానికే బంగారం మీద ఆశలే ఇడిచిపెట్టుకునే కథ అవుతుంది. అట్లున్నది మరి ఆ రేటు పెరుగుడు. బుధవారం నాడు తులం బంగారం 1,50,000 దాటిపోయింది. మంగళవారానికి బుధవారానికి ఒక్కటే రోజుల తులం బంగారం మీద 9,000 పెరిగింది. ఒకానొక టైంలో తులం బంగారం 1,61,000 పలికింది. 22 క్యారెట్ల బంగారం అయితే 1,40,000 ఎక్కువనే పలుకుతాంది. 1 గ్రాముకు 15,000 అయింది బంగారం. చిన్న ముచ్చట కాదు పోన్రి. ఇక అటు వెండికి పట్టపగ్గాలే లేవు. ఇప్పటికే కిలో వెండి 3,30,000 పోయింది. ఒక్క రోజులోనే 14,000 పెరిగింది. గా పాడవట్ల ట్రంప్ తాత దునియా దేశాలతోని లేందో కయ్యం తీస్తుండేటాలకు షేర్ మార్కెట్లు డామాలంటున్నాయి. అందుకే ఎక్కువ మంది బంగారం వెండి మీద పెట్టుబడులు పెడుతున్నారట. దాంతో రేట్లు పెరుగుతున్నాయా అంటుండ్రు. మరిగా పెరిగి ఇంకెంతకు పోతాయో ఏమో గాని బంగారం వెండి కొనుడు సామాన్యుల తరం అయ్యేటట్టు లేదు ఇప్పుడు.
ఉన్నది లేనట్టు అన్నది అననట్టు మసిబూసిన మారడికాయ మాటలు మస్తుగా మాట్లాడుతుంటారు కొంతమంది లీడర్లు. అయితే అందరు లీడర్లు ఒక లెక్క, బీహెచ్ కాక ఒక లెక్క. ఎవ్వలన్నా ఏమన్నా అనుకొని లోపట ఏది ఉంటే బయటికి అదే మాట్లాడతాడు. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళైనా సరే గట్టిగా అరుచుకుంటాడు. ఇట్లనే ఇగో మళ్ళోసారి కాక ఎవరి మీదనో గట్టిగా నారాజైండట. ఆ కథ ఏందో చూసేద్దాం భారీ. గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది, అయా నా భర్తను కాపాడు కాపాడు అన్నది. ఆ జమానా వేరే, ఈ జమానా వేరే. అయినా పెద్ద మనిషి మాకంటే నీకే ఎక్కువ తెలుసుంటదిగా ముచ్చట. అసోంటోళ్ళు ఇప్పుడు ఉన్నారా అనే కాక. చూడండి, భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ, గొంతుని బిగించి భర్త హత్య, భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఏం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. కలికాలం అంటే గట్లనే ఉంటది కావచ్చు హనుమంతన్న. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నీ అసోంటోళ్ళు నలుగురు పెద్ద మనుషులు ఊకొని మాట్లాడాలి అనుకుంటారు పబ్లిక్. రోజు వారంలో గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. మొదలు పెళ్లి, తర్వాత లవర్ తోడు కలిసి చంపడం, పండుకున్నటువంటి భర్తను చంపడం. ఇది ఏమిటి, ఇది ఏమి ఆచారం, నాకు అర్థం కాదు. మరిగా ఎట్లనే ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఏం చేస్తే మంచిగా ఉంటది అంటావు? అదేవిధంగా జ్యుడిషియరీలో ఉన్నట్టు లాయర్లు కానీ మేధావులు కూడా దీంట్లో, అదే మహిళా సంఘాలు కూడా మీటింగ్లు పెట్టి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి, సెమినార్లు పెట్టి ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటూ నా పిల్లలు కూడా, అరే మా అమ్మనే చంపింది కదా మా నాయనను నేనెందుకు చంపొద్దు అనే ఆలోచన వస్తుందా లేదా? వామ్మో, నిజంగానే గట్ల గీట అయ్యిందంటే ఇక మనుషులు బతకరు. తలుచుకుంటేనే బుగులైతాంది. సీఎం సార్తో మాట్లాడి నువ్వేవో కమిటీ ఇస్తే మంచిగా ఉంటదేమో అనుకుంటారు చాలా మంది. నీ అసోంటి పెద్ద మనుషులు చెప్తేనన్నా అసోంటోళ్ళు మారుతారేమోనే కాక. ఎవరైనా అటు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ ఆలోచనలో మార్పు రావలేదంటే సరిదిద్దుకోవాలి తప్పితే ఈ చంపడం ఏమిటి? మీరు చస్తున్నారు, చంపేస్తారు, తర్వాత పిల్లలు ఏం కావాలి? ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉండగా కూడా మళ్ళీ ఇలాంటి చంపుడు జరుగుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైతుంది? అయినా నీకున్నంత ఆవేదన అందరికి ఉంటదానే. నిన్నీయాల మనుషుల పానాల కంటే ఎక్కువ కుక్కలు మూగజీవాల పానాల మీదనే చాలా మందికి గట్టిగా పాయరం అవుతుంది. రేణి దేశాయి, మేనకా గాంధీ, అక్కినేని అమల గారు కుక్కలను చంపొద్దు, జంతువులను చంపొద్దు, వాటికి మాటలు రావు, ఏదో తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దమని కొందరు కోర్టు కూడా పోతున్నారు. కోర్టు దాంట్లో పోయింది, కోర్టు కూడా చివాట్లు పెడుతున్నది. జంతువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు మహిళా మగవాళ్ళల్లో భార్య భర్తలలో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? దీని మీద చర్చ జరిగి దీని మీద ఇలాంటి ఆచారాన్ని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు బాధ్యత. ఇక గిట్లా దినం ఇంటి ఆమెను ఇంటి ఆయన చంపిండని, ఇంటి ఆయనను ఇంటి ఆమె చంపిందని వార్తలు చూసి పెద్ద మనిషికి మస్తు బాధ అయిందట. అందుకే ఏదో ఒకటి చెయ్యాలి, మేధావులంతా మాట్లాడాలి, మనుషులలో మార్పు తీసుకురావాలి అన్నట్టు మాట్లాడిండు. పెద్ద మనిషి అంటే మరి పెద్ద మనిషి తరీకలనే మాట్లాడిండు విహెచ్ కాక. మరి ఏం చేస్తారో కాక ముచ్చట్లు ఎంత దాకా పోతాయో చూడాలి. ఖచ్చితంగా వారం దినాలున్నది మేడారల్ల జాతర. తల్లుల దర్శనానికి పోయేతందుకు అన్ని తీర్ల ఇకమతులు చేసుకుంటారు భక్తులు. అటు అధికారులు గవర్నమెంట్ వాళ్ళు భక్తులకు తక్లీఫ్లు కాకుండా ఉండేతందుకు సవలతులు చేస్తుంటే గుడి పూజారులు పండగ కంటే ముందు చేసేటి ఎదురు పండుగలు ఒడిపిస్తుర్రు. అట్లియాల గీ పండుగ నడిచింది మేడారంల. రైట్, ఇవాళ మేడారం తల్లుల గద్దెల కాడ మండ మెలిగేటి పండుగ నడిచింది. అంటే గుడిని శుద్ధి చేసేటి కార్యం అన్నట్టు. ప్రకృతిని పూజించి ఆరాధిస్తారు కాబట్టి ఆదివాసీల ఇండ్ల ముంగడ చలవ పందిళ్ళు వేసుకుంటారు. ముందుగాల అడవిలకెంచి చందా సిద్ధపోయిన కొక్కెర వంశపోళ్ళు గరకపోసలు పట్టుకొచ్చి మేడారంలో ఉన్న సమ్మక్క గుడిని, కన్నెపల్లిలో సారలమ్మ గుడిని శుద్ధి చేస్తారు. సిద్ధపోయిన మణిందర్ ఇంటికేంచి పూజా సామాగ్రిని డప్పు సప్పులు డోలు సప్పులతోని గుడికి తెస్తారు. అటంక గుడి అయ్యవార్లు ఆడబిడ్డలు గుడినంత తేడాగా గడిగి శుద్ధి చేసి ముగ్గులతోని అలంకరణ చేస్తారు అన్నట్టు. అదైనాక పూజారులందరూ ఊరి చుట్టూ బలిజల్తారు. తూర్పు పడమర దిక్కుల్లో ధ్వజస్తంభాలు బాతి గావిటికి దిష్టి దండలు కడతారు. అట్లా మేడారంలో
సమ్మక్క పూజార్లు, కన్యపెళ్లిలో సారలమ్మ పూజార్లు చేస్తారు ఈ కార్యాన్ని. ఇగిట చేసుడుతోని ఈ మహాజాతర సురువైతుంది అన్నట్టు. ఈ నెల 28వ తారీఖు నుంచి 31వ తారీఖు దానికి అయ్యేటికి కార్యానికి అన్ని తీర్ల సవలతులు చేస్తూ కూడా ఇప్పటికే గవర్నమెంట్ తరపుకించి రాకపోకలకు తక్లీఫ్లు ఉండొద్దని స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు కూడా ఆర్టీసీ వాళ్ళు. ఏం తక్కువ 1.5 మీదనే భక్తులు వచ్చేటట్టుంది అనేది అధికారులు వేస్తున్న అంచనా. ఇంకో రోజు గవర్నమెంట్ తరపుకించి మంత్రులే దగ్గరుండి పనులన్నీ అరుచుకుంటారు రేయింబవళ్ళు. మరి చూడాలి ఎంతమంది వస్తారు ఏందనేది గాని పోవాలనుకునేటోళ్ళు ఇప్పటి సందే బండ్లు సింగారించుకొని తయారుగా ఉండేది. మరి మేడారం జాతర దగ్గర పడుతుంది కదా, ఇక అప్పుడే పల్లెలలో తల్లుల జాతర సంబరం చాలా అయ్యింది. ఎదురు పండుగలు, వాడి బియ్యాలు పోసుకునుడు, అబ్బో జరుగున్నది ఊళ్ళ పొంటి. ఇక ఇంతమంది జాతర యాళ్ళకు పోలేమనుకున్నోళ్ళు ముందుగానే పోయి మొక్కులు చెల్లించుకొని వస్తుర్రు. అగో అట్లనే ఈ ఎక్క కూడా. రైట్, తరాజుల ఓ రోజు కుక్క పిల్ల, ఇంకో రోజు బెల్లం ముద్ద. ఏందనుకుంటారు మేడారం తల్లులకు మొక్కులు. మేడారం తల్లులకు కుక్కెత్తు బంగారం. అదే బెల్లాన్ని జోకిచ్చింది టీనా సావ్య అనేటికి మేడం. సినిమాల హీరోయిన్ గీమే. ఆమె పెంపుడు కుక్క అట అది. మరేమన్నా పాత మొక్కుందో లేకుంటేటనో గాని కుక్క ఎంత తూకం ఉందో అంత బంగారాన్ని జోకిచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు టామ్ టామ్ అవుతున్నాయి. ఇక మామూలుగానే ఊకోరు. అసవంటిది ఇసవంటి కనపడితే ఊకుంటారా మనోళ్ళు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకుంటూ వస్తారు ఇంటర్నెట్ గూట్లే. ఇట్లా జంతువుల్ని ముంగడ పెడితే ఆదివాసీ దేవతల్ని చిన్నతనం చేసినట్టే అని కొంతమంది రాసుకొస్తుంటే చల్ ఎవరి ఇష్టం వాళ్ళది. దేవునికి కుక్క అయితేంది, మనిషి అయితేంది మొక్కు చెల్లించుకుందానికి అన్నట్టు ఇగింత మంది కామెంట్లు రాయబట్టి. ఏమో తీయాలి మనకెందుకు, ఎవరు భక్తి వాళ్ళది, ఎవరు మొక్కులు వాళ్ళవి గాని పెంపుడు కుక్కెత్తు బంగారం మొక్కులు చెల్లించుడే గమ్మతుంది పోండ్రి.